నమస్తే, వెల్కమ్ టు టుడే స్టోరీ. ఈరోజు టుడే స్టోరీలో భాగంగా నవగ్రహాల గురించి తెలుసుకుందాం. అంటే నవగ్రహాల చుట్టూ ఎలా ప్రదక్షిణలు చేయాలి, ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ఏ ఏ శ్లోకాలను స్తుతిస్తూ ప్రదక్షిణలు చేయాలి, వాటి వల్ల ఏ ఏ ఫలితాలు ఉంటాయో వాటన్నిటి గురించి సమగ్రంగా తెలుసుకుందాం. నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి, కానీ వాటిని పూజించడానికి ప్రజలు చాలా జంకుతుంటారు. కారణం, ఎప్పుడు ఎలా వాటిని పూజించాలో తెలియదు, ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియదు. నవగ్రహ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఏ ఏ నియమాలు పాటించాలో కూడా వారికి తెలియదు. అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మానవ జీవం, మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహాల పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. గ్రహస్థితిలో మార్పుల వల్లనే ఎవరి జీవితంలో అయినా కష్ట నష్టాలు ఎదురవ్వడం కానీ, లాభాలు సంతోషాలు కలిసి రావడం కానీ జరుగుతుంటాయి. నవగ్రహ ప్రదక్షిణలు మనిషి కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో ఆదుకుంటుంది. అయితే నవగ్రహ ప్రదక్షిణలు చేయడానికి ఒక అద్భుతమైన పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. కొంతమంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణలు చేస్తుంటారు, కానీ సాధ్యమైనంత వరకు ఇలా తాకకుండా ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహాల ప్రదక్షిణ చేయడానికి మంటపంలోకి వెళ్లే ముందు సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడమవైపు నుంచి, అంటే చంద్రుడి వైపు నుంచి కుడివైపునకు 9 ప్రదక్షిణలు చేయడం ఉత్తమం. ఆ ప్రదక్షిణలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపునకు, అంటే బుధుడి వైపు నుంచి రాహువు కేతులను స్మరిస్తూ మరో 2 ప్రదక్షిణలు చేయొచ్చు. ఈ ప్రదక్షిణలు పూర్తయ్యాక నవగ్రహాలలో ఒక్కో గ్రహాన్ని పేరు పేరున స్మరించుకుంటూ మరో 9 ప్రదక్షిణలు చేయవచ్చు. అలా చేశాక నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు తిరిగి రావాలి. ఇలా చేస్తే కొంతవరకు ఫలితం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. శివాలయాల్లో ప్రత్యేకంగా నవగ్రహాలకు ఒక సన్నిధి ఉంటుంది. మూల విరాట్టును దర్శించుకొని బయటికి వచ్చాక మాత్రమే నవగ్రహాలను దర్శించుకోవాలి. ఆదిత్యాయ చ, సోమాయ మంగళాయ బుధాయ చ, గురు శుక్ర శనిభ్యచాయ రాహవే కేతవే నమః అంటూ 9 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు స్తోత్రాలను చదువుతుండాలి. 9 గ్రహాలకు స్తోత్రాలు చదువుతూ 9 ప్రదక్షిణలు చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహు కేతులను పూజిస్తూ మరో 2 ప్రదక్షిణలు, అంటే మొత్తం 11 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అంటారు. అసురులైన రాహు కేతువులను ఈ విధంగా సంతృప్తి పరచడం వల్ల వారి కారణంగా మనకు ఏ ఆటంకాలు కలగవని నమ్మకం. మొదటి ప్రదక్షిణలో జపా కుసుమాల వర్ణం గలవాడా, కాశ్యప గోత్రుడా, నవగ్రహ మండల నాయకుడా, శ్రీ సూర్యభగవానుడా, సదా శుభాన్ని అనుగ్రహింతువుగాక అంటూ ప్రదక్షిణ చేయాలి. రెండవ ప్రదక్షిణలో కటక రాశికి అధిపతి అయిన ఓ చంద్రుడా, పెరుగు శంఖాల వంటి ధవలవర్ణం గలవాడా, ఆత్రేయ గోత్రోద్భవుడా, శ్రీ చంద్రభగవానుడా, మమ్మల్ని కరుణించు స్వామి అంటూ ప్రదక్షిణ చేయాలి. మూడవ ప్రదక్షిణలో బంగారు రంగుతో మెరిసిపోయేవాడా, వృశ్చిక మేషరాశులకు అధిపతి అయినవాడా, భరద్వాజ గోత్రుడా, శ్రీ అంగారకుడా, మాకు మంగళాలను ప్రసాదించు స్వామి అని స్మరించుకోవాలి. నాలుగవ ప్రదక్షిణలో నల్లని వర్ణం కలవాడా, కన్యా మిథున రాశులకు అధిపతి అయినవాడా, ఉత్తర దిశలో బాణరూప మండలంలో వసించేవాడా, శ్రీ బుధరాజ, మాకు నిరంతరం మేలు కలిగింతుగాక అని స్మరించుకోవాలి. ఐదవ ప్రదక్షిణలో అంగీరస గోత్రుడా, ధనుస్సు మీన రాశులకు అధిపుడా, దేవగురువైన శ్రీ బృహస్పతి, మాపై కరుణను వర్షించు స్వామి అని స్మరించుకోవాలి. ఆరవ ప్రదక్షిణలో భార్గవ గోత్రం గలవాడా, దైత్య గురువైన శుక్రాచార్యుడా, స్త్రీ భోగాలను మాకు ప్రసాదించేవాడా, మాపై కరుణావృష్టిని కురిపించు స్వామి అని స్మరించుకోవాలి. ఏడవ ప్రదక్షిణలో కాశ్యప గోత్రుడు, కుంభ మృగ శీర్షాలకు అధిపతి అయినవాడు, దీర్ఘాయువును ప్రసాదించేవాడు అయిన శని భగవానులకు మాకు మంగళాలు కలిగేలా చూడు స్వామి అని స్మరించుకోవాలి. ఎనిమిదవ ప్రదక్షిణలో సింహికా గర్భ సంభూతుడా, దక్షిణాన దక్షిణ ముఖంలో నక్షత్ర మండలంలో ఉండేవాడా, శ్రీ రాహు భగవానుడా, సదా మాకు మంగళాలు కలిగించు స్వామి అని స్మరించుకోవాలి. తొమ్మిదవ ప్రదక్షిణలో జైమిని గోత్రికుడా, గంగాయాత్రను సంప్రాప్తింపజేసేవాడా, రౌద్ర స్వరూపంతో ఉంటూ రుద్రాత్మకుడిగా పేరు పడినవాడా, శ్రీ కేతు భగవానుడా, మాకు మేలు చెయ్యి అంటూ ప్రదక్షిణను పూర్తి చేయాలి. ఈ విధంగా నవగ్రహాలను పూజించినట్టయితే మానవుల జీవితం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతుంది. ఇది టుడే స్టోరీ. రేపు ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ సురభి సంతోష్. Like and subscribe Eagle Media Works.